సామాజిక సామరస్యత కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒక చోటకు చేర్చి ఐకమత్యంతో కూడిన హిందూ సమాజ నిర్మాణం చేయడమే లక్ష్యం. ఇందుకోసం గ్రామీణులు, అట్టడుగు వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే దైవంతో మమేకమవుతూ చేసే కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ దిశగా బోనాలు వంటి ఉత్సవాలు కీలకంగా నిలుస్తాయి. కుల, వర్గ, లింగ వివక్షత లేకుండా అందరూ పాలుపంచుకునే వేడుకలు. తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. గ్రామ పొలిమేరల్లో, చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి పోలేరమ్మగా, కట్టమైసమ్మగా, గట్టుమైసమ్మగా పూజించే సాంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు పల్లెగా ఉన్న హైదరాబాద్ పట్టణంగా, ఆ తర్వాత నగరంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్ సిటీగా తయారయ్యింది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామ దేవతలపై నమ్మకం తగ్గలేదు. నెల రోజుల పాటు జరిగే బోనాల పండుగ పోతురాజుల ఉగ్రరూపాలు, అమ్మోరు మెచ్చిన శివశక్తుల విన్యాసాల నడుమ భాగ్యనగరం జాతర సందడితో మురిపించనుంది. నగరంలోని అమ్మవారి ఆలయాలు ఈ నెల రోజుల పాటు భజనలతో, పాటలతో మారుమోగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తుంది. డీజే పాటలు దూరం పెట్టి సాంప్రదాయంగా బోనాలను జరుపుకోవాలని అంతా కోరుకుంటున్నారు. బోనాల ఉత్సవంలో సామాజిక సామరస్యత ముఖ్యం. ధనిక, పేద తేడా లేదు. ఆ కులం, ఈ వర్గం అన్న వివక్ష లేదు. అందరూ కలిసికట్టుగా బోనాల ఉత్సవం జరుపుకుంటారు. కాలనీలలోని ప్రజలంతా ఒక చోటకు చేరి ఊరేగింపుగా సందడి చేస్తారు. ఐకమత్యాన్ని సమాజానికి చాటుకుంటారు. ఆషాఢమాసంలో మొదటి గురువారం రోజున గోల్కొండ కోటలో వెలసిన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించుకోవడంతో తెలంగాణలో బోనాల సందడి షురూ అవుతుంది. ఇక్కడి నుంచే నగరంలో బోనాల సంబరాలు మొదలవుతాయి. ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ బోనాలు తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు, సికింద్రాబాద్ మహంకాళి తల్లి బోనాలు, పాతబస్తీ బోనాలు సందడిగా సాగుతాయి. గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే బోనాల వేడుకలు తిరిగి అక్కడే చివరి బోనాలు సమర్పించడంతో ముగుస్తాయి. బోనాలులోని మరో ముఖ్యాంశం మహిళలకు గౌరవం ఇవ్వడం. బోనం ఎత్తుకున్న ఆడపిల్లలను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆమె కాళ్లకు మొక్కుతారు. తద్వారా మహిళలను గౌరవించే సాంప్రదాయం ఇంటి నుంచి నూరిపోస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ప్రత్యేకతలు. వివిధ క్షేత్రాలలో పనిచేసే సంఘ కార్యకర్తలు ఉత్సాహంగా బోనాల వేడుకలను నిర్వహిస్తూ సామాజిక సామరస్యతను చాటుతూ ఉంటారు.